ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. హత్య జరిగి వారం రోజులు అవుతున్నా దోషులు ఎవరన్న దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు పోలీసులు. అయితే మర్డర్ కు ముందు రూపారెడ్డికి సొంత గ్రామానికి వచ్చే టైంలో భర్త రాజేందర్ రెడ్డి 2 లక్షల రూపాయలు ఇచ్చినట్టు క్యాష్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి తోడు మరో ₹1,00,000 వేరే వ్యక్తి ఇస్తాడని భార్య రూపారెడ్డికి చెప్పినట్టు విచారణలో తేలింది. అయితే హత్య తర్వాత ₹2 లక్షల కనిపించడం లేదని భర్త పోలీసులకు తెలిపారు. దీంతో రూపారెడ్డిని హత్య చేసి 2 లక్షలు ఎవరు తీసుకెళ్లారనే దానిపై కూడా విచారణ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, శివ, సంచలనంగా మారినటువంటి నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి రూపారెడ్డి హత్యకు సంబంధించి అయితే విచారణ అయితే కొనసాగుతుంది. నిందితుని కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపుగా 3 బృందాల చేత ఈ నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా వారం రోజులు కావస్తున్నా కూడా హత్య చేసినటువంటి నిందితుని విషయం పైన కూడా ఇంకా క్లారిటీ రాకపోవడం, అతని సీసీటీవీ ఫుటేజ్, హత్య జరిగిన చోట సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి అతని ఆచూకీ సంబంధించి కూడా ఇంకా ట్రేస్ అవుట్ కాలేదనేది కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ రూపారెడ్డి ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు సంబంధించి ఎవరు చేశారు, ఎందుకు ఈ హత్య చేయాల్సి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆ రోజు హత్య జరిగిన రోజు మాత్రం ఆ రోజే హైదరాబాద్ నుంచి ఆమె కొండమల్లపల్లికి రావడం, పాఠశాలకు సంబంధించి మధ్యాహ్నం వరకు కూడా అక్కడే ఉండి అక్కడి నుంచి ఫ్రెండ్స్ ను కలిసేది ఉందంటూ కూడా మధ్యాహ్నం తర్వాత ఆమె బయటికి రావడం, ఆ తర్వాత 5:01 రూపారెడ్డి ఇంట్లోకి వచ్చినట్టుగా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ కావడం జరిగింది. అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన ప్రకారంగా కూడా ఆమె 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో సమయంలో ఈ హత్య జరిగినట్టుగా కూడా పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఈ హత్యకు సంబంధించి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల, లేదంటే ఆస్తి తగాదాల, లేదంటే ఇటు దొంగతనం వచ్చినటువంటి వ్యక్తి హత్య చేశారనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఆ రోజు హైదరాబాద్ నుంచి కొండమల్లేపల్లికి వస్తున్నటువంటి రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి 2 లక్షల రూపాయల నగదును కూడా ఆమెకి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ 2 లక్షలతో పాటు మరో వ్యక్తి మరో ₹1,00,000 కూడా ఆమెకు ఇచ్చినట్టుగా కూడా భర్త చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ 3 లక్షలకు సంబంధించి మొదటగా 3 లక్షలను ఆమె ఇంట్లోనే దాచినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హత్య జరిగిన రోజు డబ్బులు దొంగతనం జరగలేదనేది కూడా ఆ రోజు మాత్రం చెప్పినప్పటికీ తర్వాత ఆ ఇంట్లో డబ్బులు కనబడడం లేదంటూ కూడా భర్త 2 లక్షలు నగదు కనబడడం లేదనేది కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హత్య చేసినటువంటి వ్యక్తి ఆ 2 లక్షలు తీసుకొని వెళ్లారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే హత్యకు దొంగతనం చేసేందుకు వచ్చినటువంటి ఆ వ్యక్తి మరి అంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రూపారెడ్డిని దాదాపుగా 27 రూపారెడ్డిని మర్డర్ చేసిన ఆ వ్యక్తి దాదాపుగా రూపారెడ్డి ఒంటి పైన 27 కత్తిపోట్లు ఉండడం కూడా కొంత దొంగతనానికి వచ్చినటువంటి వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండడం అనేది కూడా పోలీసులు మొదటగా నిర్ధారణకు వచ్చినప్పటికీ ప్రస్తుతం ఆ 2 లక్షల నగదు కనబడడం లేదు అంటూ కూడా భర్త ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఇచ్చారనేది కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఆ కోణంలోనే దొంగతనానికి వచ్చినటువంటి వ్యక్తి ఈ హత్య చేసి ఆ 2 లక్షల నగదును తీసుకెళ్లాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ అక్కడ ఏదైతే ఇంట్లో 3 లక్షల నగదుతో పాటు మరికొంత బంగారం ఉన్నట్టుగా కూడా భర్త చెప్తున్న విషయాలను బట్టి కూడా తెలుస్తున్న నేపథ్యంలో దొంగతనానికి వచ్చినటువంటి వ్యక్తి మొత్తం సొత్తునంతా అంటే బంగారంతో పాటు నగదు మొత్తాన్ని కూడా తీసుకెళ్తారు కాబట్టి అక్కడ మాత్రం కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే కనపడడం లేదనే విషయం పైన కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. 2 లక్షలు మాత్రమే తీసుకెళ్లడం కూడా
దొంగతనానికి వచ్చినటువంటి వ్యక్తి 2 లక్షలు తీసుకుపోవడం ఏంటనే విషయం పైన కూడా కొంత చర్చ సాగుతున్న నేపథ్యంలో పోలీసులకు మాత్రం ఇది సవాల్గా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యులను కూడా భర్తను రూపారెడ్డి భర్తను రాజేందర్ రెడ్డిని దాదాపుగా 4 రోజులుగా కూడా విచారించినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పష్టమైనటువంటి సమాచారం ఇప్పటి వరకు కూడా రాలేదనేది కూడా తెలుస్తుంది. ఇక కుటుంబ సభ్యులకు సంబంధించి ఇతర బంధువులను కూడా పోలీసులు విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అదే రూపారెడ్డికి కొండమల్లెపల్లికి సంబంధించినటువంటి దొంగతనాలకు పాల్పడేటువంటి వ్యక్తులు కావచ్చు, రౌడీ షీటర్లు కావచ్చు, ఇతర అనుమానం ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఇప్పటికే దాదాపుగా 150 నుంచి 180 మంది వరకు కూడా పోలీసులు ఈ కేసుకు సంబంధించి విచారణ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఇటు రూపారెడ్డికి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ కూడా హత్య జరిగిన రోజే హత్య చేసినటువంటి వ్యక్తి తీసుకెళ్లినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ ఫోన్ కూడా ఇప్పటి వరకు ట్రేస్ అవుట్ కాలేదనేది కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో కొంత ట్రేస్ అవుట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నాం అనేది కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ అప్పటి వరకు మర్డర్ జరిగే ముందు వరకు కూడా మొబైల్ ఫోన్ రూపారెడ్డి మొబైల్ ఫోన్ ఆన్ లోనే ఉంది. అప్పటి వరకు ఆమెకు వచ్చినటువంటి ఇన్కమింగ్ కాల్స్ కానీ అవుట్ గోయింగ్ కాల్స్ కానీ ఎవరెవరితోటి మాట్లాడింది, ఈమెకు ఎవరు కాల్ చేశారనే విషయం పైన కూడా ఆ కాల్ చేసిన వారిని అందరినీ కూడా ఇప్పటికే విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు భర్త రాజేందర్ రెడ్డికి సంబంధించినటువంటి 2 మొబైల్లకు సంబంధించి కూడా సిడిఆర్ ని పరిశీలించారు. అక్కడ కూడా ఎలాంటి క్లూ దొరకలేదనేది కూడా సంబంధించి కూడా డాటా కూడా సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు రూపారెడ్డి హత్యకు సంబంధించి దగ్గర వ్యక్తులే చేశారనేది కూడా కొంత ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలోనే ఈ హత్య జరిగి ఉండవచ్చని కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. మరోవైపు ఈ హత్యకు సంబంధించి ఏదైతే ఎవరు చేశారో మరీ అంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ సాగిస్తున్నప్పటికీ ముఖ్యంగా ఏదైతే రూపారెడ్డికి సంబంధించినటువంటి పాఠశాలకు సంబంధించి దాదాపుగా 20 ఏళ్లకు పైగా పాఠశాలను ఆమె మెయింటైన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ పాఠశాలకు సంబంధించి మరో ఇద్దరు పార్ట్నర్లు కూడా ఉన్నారు. వారిని కూడా పోలీసులు విచారించినా కూడా ఎలాంటి సమాచారం లేదనేది కూడా తెలుస్తుంది. ఇక ఇతర వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఇలాంటి అంటే ఆధారాలు లభించినప్పటికీ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎవరైనా సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించారా లేదంటే ఆస్తి తగాదాలకు సంబంధించి ఎవరైనా చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నప్పటికీ సింగిల్ గా ఒక వ్యక్తి మాత్రమే ఈ హత్యకు పాల్పడినట్లుగా కూడా పోలీసులు నిర్ధారణకు రావడం, దానికి సంబంధించి హత్య జరిగిన రోజు రూపారెడ్డి ఇంటి వెనకాల సీసీటీవీ ఫుటేజ్ లో రెడ్ షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి అక్కడ తిరిగినటువంటి విజువల్స్ కూడా ట్రేస్ అవుట్ కావడం, ఆ వ్యక్తి హత్య చేసిన తర్వాత ఇంటి వెనుక వైపు నుంచే పక్కనే ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళినట్టుగా కూడా పోలీసులు గుర్తించినప్పటికీ అక్కడ మర్డర్ చేసే సమయంలో చేతులకు వేసుకున్నటువంటి గ్లౌజులను కూడా కొన్ని అడవి లాగా ఉన్నటువంటి ఆ చెట్టు కింద వేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. వాటిని స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆ వ్యక్తిని ఇప్పటి వరకు ట్రేస్ అవుట్ చేయకపోవడం పట్ల కూడా పోలీసుల తీరుపైన కొంత బంధువులు మాత్రం కొంత విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రూపారెడ్డికి సంబంధించి హత్య చేసినటువంటి ఎవరైనా చేయించారా సుపారీ ఇచ్చి, లేదంటే ఆర్థిక లావాదేవీలు బిజినెస్ పరంగా అటు స్కూల్ వ్యాపారం కావచ్చు, భర్త చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి ఆర్థిక లావాదేవీల విషయంలో ఏదైనా గతంలో గొడవలు జరిగాయి అనే విషయం పైన కూడా భర్త చెప్పినటువంటి విషయాలను కొన్ని ఆ విషయాలపైనే ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అందులో నుంచి ఏమైనా ఆధారాలు దొరికే అవకాశం ఉందనేది కూడా భావిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అయితే ఆ కేసుకు సంబంధించి ఎలాంటి నిందితునికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదనేది పోలీసులు చెప్తున్నప్పటికీ కేవలం ఒక సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే గుర్తించడం కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ వారం రోజులు గడుస్తున్నా కూడా ఈ కేసును ఛేదించకపోవడం పట్ల కూడా పోలీసుల వైఫల్యంగా కూడా కొంత చర్చ అయితే సాగుతుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.